హలో గైస్, నమస్తే అందరికీ. నేను మీ బీటీఆర్. వెల్కమ్ టు బీటీఆర్ ఫిల్మ్ లాబొరేటరీ. బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ 30 అప్డేట్ చూసేద్దామా. 5th వీక్ నామినేషన్స్ ఫర్ కెప్టెన్సీ. ఈ వారం నామినేషన్స్ ఎంత విచిత్రంగా జరిగినాయి అంటే, బిగ్ బాస్ నామినేషన్స్ కోసం అందరినీ నిల్చోబెట్టి మొత్తం అందరినీ సెలెక్ట్ చేసి పడేశాడు. ఒక రాము రాథోడ్ని, ఫ్లోరా గారిని. రాము రాథోడ్ ఎందుకంటే కెప్టెన్ కాబట్టి రాము రాథోడ్ని పక్కన పెట్టారు. ఫ్లోరా గారిని ఎందుకంటే లాస్ట్ వీక్ తను చేసిన పర్ఫార్మెన్స్ బట్టి డైరెక్ట్ 2 వీక్స్ నామినేషన్ ఇచ్చేశారు ఎలిమినేషన్కి. సో ఏంటంటే వాళ్ళిద్దరిని తప్ప మిగతా హౌస్ మేట్స్ అందరినీ కూడాను నామినేట్ చేసి పడేశాడు బిగ్ బాస్. కండిషన్ ఒకటి పెట్టాడు, అందరినీ హౌస్లో మెంబర్స్ అందరినీ నామినేట్ చేశారు కదా, అందరూ వెళ్ళిపోతారా అని ఒక డౌట్ ఉంది. అందరూ వెళ్ళిపోతే ఎలాగా, మరి గేమ్ ఎలాగ అవుతుంది? సో ఏంటంటే అందరినీ నామినేట్ చేశారు, బట్ ఏంటంటే నామినేషన్లో ఉన్న వాళ్ళు ఇమ్యూనిటీ కోసం ఫైట్ చేయాలి. ఇమ్యూనిటీ ఎవరైతే పొందుతారో వాళ్ళు కెప్టెన్సీ టాస్క్కి ఎలిజిబుల్ అవుతారని చెప్పి ఇమ్యూనిటీ టాస్క్ ఒకటి పెట్టాడు అనమాట. ఇమ్యూనిటీ టాస్క్ అంటే ఏంటంటే ఒక గార్డెన్లో ఒక పెద్ద బెడ్ ఒకటి సెట్ చేసి ఆ బెడ్ పైన అందరూ ఉంటారు. ఒక 5 రౌండ్స్ లాగా పెట్టారు. 5 రౌండ్స్లో ఎవరైతే బయటకు వచ్చేస్తారో వాళ్ళందరూ కూడా ఇమ్యూనిటీ పొందరు. సో ఎవరైతే లాస్ట్లో 5th రౌండ్ తర్వాత ఎవరైతే బెడ్ పైన ఉంటారో వాళ్ళు మాత్రమే ఇమ్యూనిటీ వచ్చినట్టు, వాళ్ళు కెప్టెన్సీ టాస్క్కి అర్హులు అనమాట, ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్. ఇట్లా పెట్టారనమాట. సో అలా పెట్టగానే మన బాయ్స్ అందరూ ఏం చేశారంటే, ఆల్ఫా మేల్స్ అనే ఫీలింగ్ కదా, ఒక్కొక్కడు ఏం చేశారంటే గ్రూపుల కింద ఫస్ట్ వీళ్ళని తీసేద్దాం, వాళ్ళని తీసేద్దాం అని చెప్పి వాళ్ళ ఫేవరెట్స్ని వెనక్కి ఉంచుకొని ఒక్కొక్కరిని తీయడం మొదలుపెట్టారు. తీయడం మొదలుపెట్టిన తర్వాత ఒకటి మర్చిపోయారు, చివరికి క్లాక్ ఎప్పుడు కూడా 12 దగ్గర స్టార్ట్ అయిందంటే 12 నుంచి 1 2 3 4 5 అనుకుంటా చివరికి మళ్ళీ 12 దగ్గరికే వస్తుంది. అది చాలా మందికి తెలియదు. ఎందుకంటే మళ్ళీ 1 క్రాస్ చేయాలంటే మళ్ళీ 12నే క్రాస్ చేయాలి. సో వీళ్ళ వంతు కూడా వస్తుంది, వీళ్ళు కూడా బెడ్ పై నుంచి కిందకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది అన్న సంగతి మర్చిపోయారు. అలాంటి టైంలో కొంతమందికి సపోర్టర్స్కి వీళ్ళు స్టాండ్ తీసుకున్నారు. కానీ కుదరదు. హౌస్లో ఎప్పుడు కూడా ఇండివిజువల్ గేమ్ ఆడాలి. ఇండివిజువల్ గేమ్ ఆడితేనే వ్యాలిడిటీ ఉంటుంది, వాళ్ళకి కొంచెం ఎక్స్పైరీ డేట్ ఎక్కువ ఉంటుంది. సో వీళ్ళు అలా ఆడకుండా ఏం చేశారంటే ఫస్ట్ ఇయర్ తీసేద్దామని చెప్పి 5th రౌండ్ వరకు వరుసగా స్టెప్ బై స్టెప్ తీసుకుంటూ పోయారు. లాస్ట్కి ఎవరెవరు మిగిలారు? ఇక్కడ చాలామంది హర్ట్ అయ్యారు. ఏంటంటే మీరు ఇలా తీసేస్తున్నారు, బట్ ఏంటంటే మాకు సపోర్ట్ లేకుండా మీరు మీ వాళ్ళకి సపోర్ట్ చేసుకొని తీయటం వల్ల రేపొద్దున మీకే ప్రాబ్లం వస్తుంది అని చెప్పినా సరే వినకుండా తీసేశారు. అందులో తీసేసినప్పుడు చాలామంది గివప్ చేశారు. ఓకే, నార్మల్గానే కొంతమంది ఫైట్ చేయకుండా వెళ్ళిపోయారు. దివ్య మాత్రం కొద్దిగా ఫైట్ చేసింది, తన పాయింట్స్ చెప్పడానికి ట్రై చేసింది, బాగా అనిపించింది. ఎందుకంటే గివప్ చేయకూడదు, ఎలాగైనా తోసేస్తారు అని చెప్పి. ఇక్కడ అది ఫిజికల్ టాస్క్ కాదు కదా లేడీస్ భయపడడానికి. జస్ట్ ఏంటంటే కాళ్ళు చేతులు పట్టుకొని బయటకు నెడతారు. ఓకే, దానివల్ల ఏమవుతుంది? మీరు ఫైట్ చేస్తే కింద రోల్ అవుతారు, ఫ్లిప్ అవుతారు, దానివల్ల మీకు ఏమైపోతుంది కదా, డ్యామేజ్ ఏమైపోతుంది కదా, హెడ్ ఇంజరీ అయితే అవ్వదు కదా, బెడ్డే కదా, అది ఫైట్ చేయాలి కదా. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, నాగార్జున గారు ఇదే పాయింట్ మాట్లాడతారు నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు. ఇదే పాయింట్ మాట్లాడతారు. మీరు అట్లీస్ట్ ట్రై చేయలేదు. సంజన గారితో అసలు ట్రై చేయలేదు. దివ్య గారు ట్రై చేశారు, గుడ్. తన పాయింట్స్ తను చెప్పారు. తనకు ఖచ్చితంగా ఇమ్యూనిటీ దొరుకుతుంది, అంత తొందరగా తనైతే ఎలిమినేట్ అవ్వదు. ఫైట్ చేయాలి, ఫైట్ చూడాలి జనాలు. డీమాన్ ఛాన్స్ వచ్చినప్పుడు డీమాన్ను భరణి గారిని తోసేద్దామని ట్రై చేశాడు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే భరణి గారు అందరూ కలిసి డీమాన్ తోయడం స్టార్ట్ చేశారు. కళ్యాణ్ కూడా అందులో ఉన్నాడు. ఇప్పుడు డీమాన్ తోయడం స్టార్ట్ చేసినప్పుడు ఆబ్వియస్లీ డీమాను డిఫెండ్ చేశాడు. కాకపోతే ఏంటంటే భరణి గారు డీమాను కింద పడే ప్రాసెస్లో ఫస్ట్ భరణి గారు పడ్డారు. అది అందరికీ తెలుసు, నేషనల్ మీడియా మొత్తం అంతా చూసింది. సంచాలక డెసిషన్ ఇస్ ద ఫైనల్ అని ఒకటి ఉంది కదా. సో సంచాలక్ ఎలాగైనా డెసిషన్స్ తీసుకోవచ్చు, ఎందుకంటే రేపు పొద్దున్న ఏదైనా ప్రాబ్లం వస్తే సంచాలక్ వస్తుంది. ఒకవేళ కనుక బెడ్ పైన ఉంటే కనుక కెప్టెన్సీ టాస్క్లో గెలుస్తాడని ఒక నమ్మకం ఉంటుంది. బట్ ఆ నమ్మకం లేకుండా ఫ్లోరా ఏం చేసిందంటే, ఫ్లోరా సంచాలక్ కాబట్టి డీమాన్ని తీసేసింది. యాక్చువల్లీ ఇద్దరు ఫ్లిప్ అయి పడినప్పుడు భరణి గారు ఫస్ట్ టచ్ చేశారు ఫుట్, బట్ ఏంటంటే డీమాన్ని తీసేసింది. డీమాన్ నువ్వు ఎలిమినేట్ అని. సో డీమాన్ బయటకు వచ్చేసాడు. గేమ్ అలా జరుగుతూ ఉంది. లాస్ట్కి 4 మెంబర్స్ మిగిలారు, ఇమాన్యుయల్, కళ్యాణ్, తనుజ, భరణి గారు మిగిలారు. దానికి ఈ నలుగురికి కెప్టెన్సీ టాస్క్ అనేది బిగ్ బాస్ ఇచ్చాడు. కెప్టెన్సీ టాస్క్ ఇచ్చిన తర్వాత నలుగురు పర్ఫార్మెన్స్ చేశారు. బట్ ఇక్కడ ఏంటంటే నలుగురు గ్రూప్ గేమ్ ఆడడానికి లేదు కదా, ఒకరినొకరు సపోర్ట్ చేసుకొని ఏదో చేసుకుందాం అని చెప్పి ఇండివిజువల్ గేమ్ ఆడాలి కెప్టెన్సీ టాస్క్కి. ఇమాన్యుయల్ ఆడాడు, మామూలుగా కాదు.
ఇమ్మాన్యుయల్ కష్టం ప్రతి చోట కనిపిస్తుందండి. తను అంత తపన పడుతున్నాడు, ఏం సాధించాలన్నో తెలియదు కానీ నిజంగా ఏదో ఒక రోజు తను అనుకున్న స్థాయికి మాత్రం ఖచ్చితంగా చేరతాడు. నో డౌట్, నో డౌట్ అందులో. అసలు ఆ ఆడిన విధానం, తను మైండ్ యూజ్ చేసిన విధానం చూస్తే నిన్న ఎపిసోడ్లో వావ్ అనిపించింది. ఇలా ఆడాలి. ఫైనల్గా కెప్టెన్సీ ఇమ్మాన్యుయల్ అయ్యాడు. నిజంగా అందరికీ కూడాను అంటే నాకే హ్యాపీగా అనిపించింది. అంటే నేనేం ఫీల్ అవుతానంటే ఆడియన్స్ అంతా నాలాగే ఉంటారని ఫీల్ అవుతాను. ఎందుకంటే నిజాయితీగా ఎవరు ఆడితే వాళ్ళకు మాత్రమే అవకాశం రావాలని ఫీల్ అవుతాను నేను. సో ఆడియన్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈవెన్ ఓటింగ్ కూడా ఇమ్మాన్యుయల్కే ఉంది ఎక్కువ. మీరు ఓటింగ్ పోల్స్ చూసుకుంటే కనుక బిగ్ బాస్ ఓటింగ్ పోల్స్ ఇమ్మాన్యుయల్కి ఎక్కువ ఉంది. తర్వాత సుమన్ శెట్టి గారికి ఉండేది. సుమన్ శెట్టి గారు కొంచెం తగ్గిస్తున్నారు గేమ్. ఇమ్మాన్యుయల్కి గోల్డెన్ హార్ట్ అందుకే ఇచ్చారు, గోల్డెన్ స్టార్ తనకి. ఫైనల్లీ ఇమ్మాన్యుయల్ 5th వీక్ ఇమ్యూనిటీ సంపాదించుకున్నాడు. సూపర్. అయితే ఇక్కడ ఏంటంటే ఒకటి మర్చిపోయాడు డిమాన్ రీతు కోసం ఆలోచించి అందరినీ తీయటం మొదలుపెట్టాడు. డిమాన్ ఉంటేనే రీతు ఉంటుందా? రీతు ఆడలేదా? అలాంటప్పుడు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఏంటి? చివరి వరకు డిమాన్ ఉంటే, ఒకవేళ చివరిలో ఏదైనా ఉంటే కనుక లాస్ట్లో రీతుకి సపోర్ట్ చేసేద్దాం అనే ప్రాసెస్లో అనే ఆలోచనలో డిమాన్ ఆలోచించాడు. కరెక్ట్ కాదు అది. డిమాన్కి తెలియట్లేదు. వన్ డే ఇట్ విల్ కమ్, ఐఎమ్ ష్యూర్ డిమాన్ విల్ క్రై, నో డౌట్ ఇన్ దట్. ఓకే గాయ్స్, ఇది అప్డేట్స్ చూసారనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా వీడియో సజెషన్స్కి వెళ్తాయి. థ్యాంక్ యూ. జై హింద్.